హలో వెల్కమ్ బ్యాక్ టు త్రిష్కానమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం మేథీ మిల్ మేకర్ చేసేద్దామండి. సో దానికోసం ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా మగ్గినాక కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసి దెన్ టమాటోస్ కూడా యాడ్ చేయాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, అందుకే ఇక్కడ నేను యాడ్ చేయలేదు. సో టమాటోస్ కూడా యాడ్ చేసి మంచిగా అది మగ్గనివ్వాలి. ఈలోపు ఒక 10 to 15 కాజు తీసుకొని నానబెట్టుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్. అట్లా నానబెట్టుకున్నాక ఆ కాజుని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇక్కడ మనం టమాటా ఉడికిపోయినాక అందులో కారం, గరం మసాలా, ధనియా పొడి, కొంచెం మెంతి పొడి అండ్ తగినంత ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలాలంతా టమాటోస్కి ఆనియన్స్కి మంచిగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక హాఫ్ కప్ వాటర్ అట్లా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. దెన్ ఆయిల్ పైకి తేరినాక మనం ముందే తరిగి పెట్టుకున్న మెంతి కూర ఉంటుంది కదా, మెంతి ఆకు, అది కూడా మంచిగా ఫ్రెష్గా కడుక్కొని అది దీనికి యాడ్ చేసుకోవాలి. మెంతి కూర పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి, లేకపోతే చేదు వస్తుంది అనమాట. సో మెంతి ఆకు మంచిగా కుక్ అయిపోయింది, ఆయిల్ పైకి తేరింది అన్నప్పుడు మనం కాజు పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకొని కొంచెం డైల్యూట్ కూడా చేసుకొని, అంటే వాటర్ యాడ్ చేసుకొని డైల్యూట్ చేసుకొని దీనిలో వేసి మంచిగా కలపాలి. మంచిగా కలిపి ఆ మిక్స్చర్ అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపి మళ్ళీ మూత పెట్టాలన్నమాట. ఒక 5 minutes అట్లా మూత పెడితే ఆ కాజు పేస్ట్ అంతా మంచిగా కర్రీకి పడుతుంది అనమాట. సో చూడండి ఇట్లా మంచిగా కొంచెం అడగంటనియకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. దెన్ ఇప్పుడు ఉప్పు ఏమైనా కావాలా చూసుకొని దెన్ ఇక్కడ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ యాడ్ చేయడమే. జనరల్గా మనం పన్నీర్ యాడ్ చేసుకుంటాం కదా, సో పన్నీర్ ప్లేస్లో నేను మిల్ మేకర్ యాడ్ చేస్తున్నాను అంతే. అంతే, కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఆయిల్ మంచిగా బయదేరి కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలోకి చపాతీలోకి దేనికైనా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.